నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము స్ప్రిల్ పొటాటో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బయట కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే హైజీనిక్గా తయారు చేసుకుందాము. ఎలాంటి మషిన్ లేకుండా మనం చేతితోనే వీటిని చాకుతో కట్ చేసుకుందాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు, ఏదైనా చిన్న కప్పు తీసుకోండి. నేను ఇక్కడ పావు కప్పు తీసుకున్నాను. పావు కప్పు మైదా తీసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పుల కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. అంటే మీరు ఏదైనా గిన్నె తీసుకుంటే ఆ గిన్నెతో 1 కప్పు మైదా, 2 కప్పుల కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూను సెజ్వాన్ సాస్, 1 టేబుల్ స్పూను టమాటో సాస్ కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ ఆమ్చూర్ పౌడర్ వేయడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుంది. వీటన్నిటిని ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని జారుడుగా కలుపుకోవాలి. మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదా, అలాగా కలుపుకోవాలి. మనము బయట మార్కెట్లో కొనుక్కొని తింటూ ఉంటాం కదా, అలాంటి కలర్ రావాలి అని అనుకుంటే దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. లేదంటే ఇలాగే చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూడడానికి బాగుంటుంది అని రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. కొంచెము వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి కలిపిన తర్వాత ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. చిప్స్ చేసుకోవడానికి వాడుతుంటాం కదా, ఆ బటాటాలని 4 తీసుకొని పొట్టు తీసి బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇలాంటి స్టీల్ స్టిక్స్ నా దగ్గర ఉన్నాయి. లేదంటే మార్కెట్లో ఇలాంటివి కూడా దొరుకుతాయి. అవి తెచ్చుకొని కూడా మీరు చేసుకోవచ్చు. మన బటాటాలని బాగా కడిగి మనం శుభ్రంగా చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇలాగా ఈ స్టిక్స్ని మధ్యలోకి దూర్చుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. బటాటాని ఇలా గోల్గా తిప్పుకుంటూ కట్ చేయాలి. ఇలాగే నేను మిగతావన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కండి. చూడండి, అంతా కట్ చేసిన తర్వాత ఇలా కొంచెం లూజ్ చేసుకోవాలి బటాటాని. అంటే మనం తీసుకున్న స్టిక్కి పూర్తిగా ఇట్లా విడదీసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి కార్న్ఫ్లవర్ మిశ్రమం ఉంది కదా, దాన్ని ఇలా పొటాటోల పైన ఇలా వేసుకోవాలి. స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా ఎత్తి పోస్తూ ఉంటే ఎక్స్ట్రా పిండి అంతా మనకు మళ్ళీ గిన్నెలో పడిపోతుంది. ఇలాగే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. 1 నిమిషం పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కోట్ చేసుకోవాలి. ఈలోపు మనము గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కింది. ఇప్పుడు ఈ పొటాటో పైన మళ్ళీ ఒకసారి ఇలా కోటింగ్ చేసుకోవాలి. మనం నూనెలో వేసే ముందు ఇలా మళ్ళీ ఒకసారి కోటింగ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా ఇలా తీసేసి నూనెలో వేసేసుకోవాలి. మనము తీసుకునే కడాయి కొంచెం వెడల్పుగా ఉండేది చూసుకోవాలి. మనం వేసేటప్పుడు ఈ స్టిక్స్ అనేవి దాంట్లో కరెక్ట్గా పట్టేటట్టుగా వెడల్పుగా ఉండేది తీసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. లో టు మీడియం ఫ్లేమ్లో 2 వైపులా మంచి కలర్ వచ్చి క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు టమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, బాగా వేగిపోయాయి, క్రిస్పీగా మారాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగే ఇంకా మిగతావి కూడా నేను వేసేసుకుంటున్నాను. బయట కొనుక్కునేవి కాకుండా ఇంట్లోనే ఫ్రెష్ ఆయిల్లో హైజీనిక్గా తయారు చేసుకొని పిల్లలకు పెట్టి మనము తింటే చాలా తృప్తిగా ఉంటుంది. వీటిని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే
చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బయట మనం మార్కెట్లో కొనుక్కుంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్‌తో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.